ఒక దేశం యొక్క ఆర్థిక బలం అక్కడ ఉన్న ప్రధాన నగరాల ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. భారతదేశంలోని మెట్రో నగరాల ద్వారానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యధిక ఆదాయం సమకూరుతోంది. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థ నిరంతరం కొత్త శిఖరాలను అధిరోహిస్తోంది. ప్రతి సంవత్సరం దేశంలోని కొన్ని నగరాలు వాటి పురోగతి, స్థూల దేశీయోత్పత్తి జీడీపీ ఆధారంగా అత్యంత ధనిక నగర జాబితాలో చోటు దక్కించుకుంటూ ఉంటాయి. ఈసారి ఆర్థిక సర్వే నివేదికల ప్రకారం భారతదేశంలో అత్యధిక జీడీపీ ఉన్న నగరాల జాబితాలో దేశ ఆర్థిక రాజధాని ముంబై మొదటి స్థానంలో నిలవగా మన హైదరాబాద్ 6వ స్థానాన్ని దక్కించుకుంది. హైదరాబాద్ ఆదాయంలో అత్యధికం రియల్ ఎస్టేట్ రంగం నుంచి సమకూరుతున్నట్లుగా నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన మెట్రో నగరాల అభివృద్ధి, ఆదాయంపై నిర్వహించిన ఆర్థిక సర్వేలో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తం 8 ప్రధాన మెట్రో సిటీస్లో ఎప్పటిలాగే ముంబై తన నెంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకుంది. ఇదే సమయంలో హైదరాబాద్ 6వ స్థానాన్ని దక్కించుకుంది. భారతదేశ ఆర్థిక రాజధానిగా పిలువబడే ముంబై సుమారు 27.8 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థతో దేశంలో అగ్రస్థానంలో ఉంది. ఆర్బీఐ, స్టాక్ మార్కెట్, ప్రధాన బ్యాంకులు, బీమా కంపెనీలు, అనేక దిగ్గజ సంస్థల కార్పొరేట్ కార్యాలయాలు ముంబైలో పనిచేస్తున్నాయి. అంతేకాకుండా బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ప్రధాన ఓడరేవు నగరంగా ఉండడం వల్ల ముంబైకి భారీ ఆదాయం సమకూరుతోంది. ఇక ఆదాయంలో దేశ రాజధాని ఢిల్లీ 2వ స్థానంలో నిలిచింది. 24.37 లక్షల కోట్లతో ఢిల్లీ సెకండ్ ప్లేస్లో ఉంది. ఆదాయం ఆర్జించడంలో కోల్కతా 3వ స్థానంలో ఉంది. దాదాపు 13.45 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థతో ఈ చరిత్రాత్మక ఓడరేవు నగరం ఉక్కు, ఇంజనీరింగ్, టీ వ్యాపారం, తయారీ రంగాలలో అగ్రగామిగా ఉంది. ఇక 4వ స్థానంలో బెంగళూరు, 5వ స్థానంలో చెన్నై ఉన్నాయి. ఇక ఆదాయం సమకూర్చుకోవడంలో మన హైదరాబాద్ 6వ స్థానాన్ని దక్కించుకుంది. హైదరాబాద్ 6.7 లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించింది. పారిశ్రామిక, ఐటీ, ఫార్మా, వస్త్ర తదితర ఎగుమతి రంగాల ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన సహకారాన్ని అందిస్తున్నాయి. అందుకే ఈ నగరాలను భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా అభివర్ణిస్తున్నారు. పరిశ్రమ, సేవలు, ఐటీ, స్టార్టప్ల ద్వారా ఈ నగరాలు కోట్లాది ఉద్యోగాలను సృష్టిస్తున్నాయి. హైదరాబాద్ సహా దేశంలోని మెట్రో నగరాల ఆదాయంలో ఎక్కువగా రియల్ ఎస్టేట్ రంగం నుంచి సమకూరుతోందని రియాల్టీ రంగ నిపుణులు చెబుతున్నారు. కాబట్టి నిర్మాణ రంగానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత సహకారం అందించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.